శ్రీలక్ష్మి గారిని చూసి చాలా చాలా రోజులైంది కాబట్టి నేనే వచ్చేస్తున్నాను మీ దగ్గరికి. ఇంకా ఎక్కువసేపు మేమైతే మిస్ అవ్వలేం మిమ్మల్ని. మరి సంక్రాంతికి వస్తున్నాం. అసలు సంక్రాంతి అంటేనే మన కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళని కూడా కలుపుకొని మనం సెలబ్రేట్ చేసుకుంటునేటువంటి పండుగ. మరి శ్రీలక్ష్మి గారు వచ్చేసారు కాబట్టి ఒకసారి మైక్ ఇటు పాస్ చేస్తే, సినిమా చూసారా? ఖచ్చితంగా చూసే ఉంటారు. సక్సెస్కి వచ్చారంటే మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారమ్మా? మా ఐశ్వర్యం ఉన్నప్పుడు చూడకుండా ఉంటానా? అది అలా ఇచ్చారు ఆన్సర్. వండర్ఫుల్. మా మేనకోడలే కదా. అవును, అందుకని చూసి తీరాలి, లేకపోతే తన్నులు పడతాయి. అది అవునా? బ్లాక్ బస్టర్ సినిమా ఎలా వదులుతాము? కరెక్ట్. కాదు, ఇంట్లో అలా ఉంటుందా? అలా ఉంటుందా అంటే ఎలా అంటే ఉంటుంది? కాదు, తన్నులు పడతాయి అని అంటే నేను ఒక్కసారి అయ్యో అని చెప్పి, అంత స్వీట్ అమ్మాయి కదండి మా భాగ్యం, అలా ఎలా అన్నారు మీరు? అలా కాదు, ఇంట్లో ఉంటే రౌడీ, బయట కూడా రౌడీయే. ఓ రౌడీ, కొత్త పేరు వచ్చింది ఐశ్వర్య రాజేష్ గారికి. అయితే అమ్మ మీకు ఎలా అనిపించింది సినిమా? బాగుందండి, చాలా బాగుంది సినిమా, సూపర్గా ఉంది. అందరు మా ఇంటిల్లు పాది అందరూ ఎంజాయ్ చేసాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. వండర్ఫుల్. మరి మీకు బాగా నచ్చిన విషయం ఏంటి ఈ సినిమాలో? ఐమ్ షూర్ మ్యూజిక్, అనిల్ రావిపూడి గారి డైరెక్షన్, ప్రతిదీ. బట్ మీరు థియేటర్లో కూర్చొని బాగా ఎంజాయ్ చేసిన సీన్ ఏంటి? అన్నీ A to Z, ఏది ఇది కాదు అది కాదని పేరు పెట్టడానికి ఏదీ లేదు. మొదటి నుంచి లాస్ట్ వరకు ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. అంత సూపర్ హిట్, అంత బాగా అనిపించింది మాకు. చాలా రోజుల తర్వాత హ్యాపీగా హెల్దీగా చూసే సినిమా ఇది. నిజంగానే అందరూ కూడా కుటుంబంతో కలిసి థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేసి చాలా కాలం అయినట్టు అనిపించింది. ఏదో ఒకసారి బ్లాక్ బస్టర్ పొంగలనండి. నేను మీరే బ్లాక్ బస్టర్ పొంగలే. అది వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. వెల్కమ్ వెల్కమ్. మరి అలానే ఇక్కడ మా మురళీధర్ గారు కూడా కూర్చున్నారు కాబట్టి ఆయన కూడా పలకరించాలి. బాగా నవ్వించారండి, మాకైతే ఫుల్ మీల్స్ పెట్టి పంపించారు థియేటర్ నుంచి. సో ఇప్పటి వరకు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అద్భుతమైనటువంటి రియాక్షన్స్ ఇచ్చారని చెప్పేసి, ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారని చెప్పేసి చాలామంది చాలా సంతోషంగా నన్ను అభినందించారు. అంతకు మించిన భాగ్యం ఏముంటుంది? కొత్త సంవత్సరంలో నాకు మంచి ఒక అభినందనలతో కూడుకున్నటువంటి ఒక విజయవంతమైనటువంటి సినిమా చేసిన తృప్తి ఉంది. ఈ సంవత్సరం అంతా మీ అభిమానంతో, మీ అందరి ఆశీర్వాదంతో ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. వెరీ వెరీ హ్యాపీ అండి. మరి మా దిల్ రాజు గారి కాంపౌండ్ నుంచి వచ్చినటువంటి బలగంతో మమ్మల్ని అందరినీ కూడా మా మనసుల్లో అలా నిలిచిపోయేటువంటి ఒక క్యారెక్టర్. మళ్ళీ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం. సో మీ అసోసియేషన్ విత్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. చాలా సంతోషం మేడం. నాకు దిల్ రాజు గారి కాంపౌండ్లో చోటు దొరకడం, నేను చేసిన 2 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవ్వడము నాకు ఆనందాన్ని కలిగించినటువంటి విషయం. ఈ మా అసోసియేషన్ ఇంకా ముందు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. ఏదో ఒక్క డైలాగ్ చెప్పరా మీరు సినిమా నుంచి? మా వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఎనీ డైలాగ్. సార్ రావుడేటి, ఆయనకు ఫ్లాష్ బ్యాక్ ఉంది, అందులో ఒక లవర్ ఉంది, ఆ లవర్ ఇక్కడే ఉంది. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకసారి మా భాను మాస్టర్ దగ్గరికి మైక్ పాస్ చేస్తే, ఎప్పుడు ఆ స్టెప్పులు వేయించారో తెలియదు కానీ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి విక్టరీ వెంకటేష్ గారు ఇలా ఈవెంట్స్కి స్టెప్పులు వేస్తూ రావడం మేము ఫస్ట్ టైం చూస్తున్నాం. అలాంటి స్టెప్పులు ఇవన్నీ కూడాను అంత అద్భుతంగా ఉన్నాయి. భాను మాస్టర్, మీ ఎక్స్పీరియన్స్ విత్ సంక్రాంతికి వస్తున్నాం అండ్ 300 crores గ్రాస్. yes 300 crores cross and very excited అండి. and thanks to Anil garu first of all and Dilraj sir, Sirish sir to having me ఈ ప్రాజెక్ట్లో. అండ్ సంక్రాంతికి ద బ్లాక్ బస్టర్ ఫిలింలో పార్ట్ అయినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ చూశారు ప్రతి సాంగ్లో వెంకటేష్ గారు ఎనర్జీ, ఐశ్వర్య రాజేష్ ఎనర్జీ అండ్ మన మీను ఎనర్జీ. ఇట్స్ బికాజ్ ఆఫ్ ఓన్లీ అనిల్ గారు. ఆయనతో కోఆర్డినేట్ అవ్వడము, ఆయన చెప్పింది చేస్తే చాలు, రిజల్ట్ అలా ఉంటుంది, బ్లాక్ బస్టర్ రిజల్ట్ ఉంటుంది. సో ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. వెంకటేష్ గారి ఎనర్జీ అమేజింగ్. ఆయన మీరు చూశారు ప్రతి ఈవెంట్లో, ప్రతిసారి సాంగ్ ప్లే అయినప్పుడు ఆయన డాన్స్ చేస్తూనే ఉన్నారు. కరెక్ట్. ఏ ఈవెంట్లో కూడా ఆయన ఖాళీ లేరు. సరే, ఇవాళ ఈవెంట్కి మీరు వచ్చారు కాబట్టి మేమేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇంకొంచెం సేపట్లో కొన్ని స్టెప్లు ఏమైనా వేయించబోతున్నారా స్టేజ్ మీద? ప్రామిస్ చేయండి. ప్రామిస్ కాంట్ ప్రామిస్. అందరు ఇప్పుడు అనిల్ గారు వస్తే స్టార్ట్ అవుద్ది, అది ఆ మూడ్ లో అందరు ఆయన తీసుకొని లాస్ట్ లో మీరు దగ్గరుండి కొన్ని స్టెప్లు అయితే వేయిస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా? నో డౌట్. అది మా వాళ్ళంతా లైవ్ లో చూస్తూ మాకేంటి అంటున్నారు. ఇవన్నీ కూడా లైన్ అప్ అయి ఉన్నాయన్నమాట మీకోసం. మరి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఈ స్టెప్పులకి గాను? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే నవ్ డేస్ యంగ్ జనరేషన్ ఫ్లోరింగ్లు వేరే స్టైల్స్ కాదు, పాటకు తగ్గట్టు
మనం ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టని మ్యూజిక్ ఇచ్చారు మన బీమ్స్. అండ్ దానికి సింపుల్ స్టెప్స్ వెంకటేష్ గారి స్టైల్లో వేయించారు. అండ్ ఎక్కడ కూడా హడావిడి కటింగ్ లేకుండా చాలా నీట్గా అందంగా ఉందని వచ్చింది. అండ్ ఇలాంటి పెద్ద స్టార్తో నేను యాజ్ ఎ న్యూ కమర్ ఇంత నీట్ కొరియోగ్రఫీ అవకాశం వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్.